హాయ్ వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఫుడ్ అంటే చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా తింటే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే చాలామంది హెల్త్ కాన్షియస్ అయిపోయారు కాబట్టి హెల్తీగా కూడా ఉండాలి, సో టేస్ట్ లేకపోయినా పర్లేదు అని అనుకుంటున్నారు. బట్ మన హెల్దీ అండ్ టేస్టీలో బ్యూటిఫుల్ రెసిపీస్ హెల్దీగా ఉంటాయి, అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. అటువంటి రెండు బ్యూటిఫుల్ రెసిపీస్తో ఇవాళ కూడా వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో చాలామంది ఏంటంటే హెల్త్ కాన్షియస్ అయ్యారు, వెరీ గుడ్ థింగ్. సో టేస్టీగా కాకపోయినా హెల్దీ ఫుడ్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. బట్ టేస్టీగా కూడా ఎలా చేసుకోవాలి అండ్ హెల్తీగా కూడా ఎలా చేసుకోవాలి, సింపుల్ బేసిక్ టిప్స్. సో ఏంటి అంటే నార్మల్లీ టేస్ట్లెస్గా లైక్ సలాడ్స్ అవి అలాగే చేసుకుంటూ ఉన్నారు. బట్ దాన్ని కూడా మనం సెమీ కుక్ చేసి చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కోసం మనం పెప్పర్ అండ్ సాల్ట్ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ యూస్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా మనం ఏదైతే మన ఫేవరెట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయో సో వాటిని మనం ప్రతి దాంట్లో కూడా మిక్స్ చేస్తూ ఉంటే ఈజీగా తినేస్తారు. లైక్ ఎగ్ అయితే నాకు చాలా ఇష్టం, నా ఎగ్జాంపుల్ ప్రకారంగా నాకు ఎగ్ చాలా ఇష్టం. సో నేను ప్రతి దాంట్లో కూడా ఎగ్ మోస్ట్లీ యాడ్ చేసుకుంటూ తింటాను. సో చాలామందికి అలా ఒక డిఫరెంట్ లైక్ స్పెషల్ ఇంగ్రీడియంట్ అండ్ చాలా ఇష్టమైన ఇంగ్రీడియంట్ అంటూ ఒకటి ఉంటుంది. సో అది ప్రతి దాంట్లో కూడా మిక్స్ చేసుకుంటూ తింటే వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు, ఇష్టపడి తింటారు. అండ్ వాళ్ళకి అది టేస్ట్ మంచిగా అనిపిస్తుంది, ఫేవరెట్ ఫుడ్ ఎలాగైనా. అండ్ అలాగే కొంచెం హెల్తీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో మరి వాళ్ళ ఎటువంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో వచ్చేసారు. సో ఈరోజు పచ్చడిలో అంటే చాలా ఇష్టం అందరికీ, మోస్ట్లీ మన గ్రాండ్ పేరెంట్స్కి అయితే చాలా ఇష్టం. బట్ ఇప్పుడు క్రోనిక్ కండిషన్ అయిపోయింది, హైపర్ టెన్షన్ అందరికీ కూడా. దానివల్ల పచ్చళ్ళు మనం అవాయిడ్ చేసేస్తున్నాం. బట్ రోటి పచ్చళ్ళు అయితే తినొచ్చు కాబట్టి రోటి పచ్చడిలో కూడా మనం డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. సో అలాంటి పచ్చడి తోటకూర పచ్చడి. వావ్, తోటకూర పచ్చడి. మామూలుగా ఆకుకూరలు అనగానే కొంచెం వద్దు అని స్టెప్ బ్యాక్ చేస్తూ ఉంటారు చాలామంది, అదొక పర్టికులర్గా తీసుకోరు అనమాట. రోటి పచ్చళ్ళు అంటే అందరి ఫేవరెట్ కాబట్టి. సో అలాంటి వాటిల్లో మనము గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మనం ఏదైతే ఎక్కువ వెజిటబుల్ తినకుండా ఉంటామో ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకొని రోటి పచ్చడి లాగా తింటే బాగుంటుంది అనుకుంటా. చేస్తేనా? ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో రోటి పచ్చడి అంటే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో అది వేసి ఇంకా పోపు పెడితే చాలు అని. బట్ నువ్వు ఆమ్లా కూడా ఉంది ఇందులో. ఓకే, సో కొంచెం స్పెషల్ అన్నమాట. సో అమేజింగ్ టేస్ట్. చాలా మందికి పులుపు ఎక్కువ ఇష్టం, నాకు కూడా పులుపు అనేది చాలా ఇష్టం. టేస్ట్ వైస్ అన్ని టేస్ట్లలో పులుపు చాలా బాగుంటుంది. సో తోటకూర అండ్ ఆమ్లా వేస్తున్నాం అండ్ రోటి పచ్చడి కాబట్టి ఆసమ్ టేస్ట్ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేసి చేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఫస్ట్ కోకోనట్ ఆయిల్, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత ఉసిరికాయ, తర్వాత ఇప్పుడు తోటకూర, సో ఎలాగో కొంచెం టైం పడుతుంది కదా. సో ఉసిరికాయ మనము చాలా వాటిలో యూస్ చేస్తుంటాము అండ్ గుడ్ ఫర్ హెయిర్ అంటారు, స్కిన్కి గుడ్ అండ్ విటమిన్ సి ఉంటుంది కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది అని. బట్ ఎలాంటి కాంబినేషన్స్లో ఎక్కువ యూస్ చేయొచ్చు? సో మనం ఉసిరికాయ వచ్చేసి అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్వీట్ కానీ ఎక్కువగా చేదుగా ఉంటాయి కదా కొన్ని. సో అలాంటి దాంట్లో అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనం ఉసిరికాయ యూస్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇంకేమైనా వేసుకోవాలా లేకపోతే? కొంచెం పసుపు అండ్ ఉప్పు కూడా వేద్దాం, ఇంకొక స్పూన్. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, నెక్స్ట్ మనం దాన్ని మిక్సీ పట్టేద్దాం. ఓకే, సో మనం ఇప్పుడు దీన్ని కొంచెం కచ్చా పక్కగానే గ్రైండ్ చేయాలి.
ఓకే, సో చక్కగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం పోపు కూడా పెట్టేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసేయండి. సో కొంచెం ఆయిల్, సో ముందుగా కొంచెం జీలకర్ర, తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ కూడా. సో ఎండుమిర్చి కూడా వేసాము, పోపు రెడీ అయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దాంట్లోనే కొంచెం ఈ పచ్చడి కూడా వేసేద్దాం. సో ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, లాస్య తోటకూర పచ్చడి రెడీ అయిపోయింది. వావ్, తోటకూర పచ్చడి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. తోటకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, తోటకూర 1 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఇంగువ కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. తోటకూర పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కొబ్బరి నూనె పోసి వేడయ్యాక పచ్చిమిర్చి, ఉసిరికాయ ముక్కలు, తోటకూర వేసి కాస్త వేగాక పసుపు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేగిన తరువాత మిక్సీ పట్టుకున్న తోటకూర మిశ్రమం కూడా వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ తోటకూర పచ్చడి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా బాగుంది. అండ్ చక్కగా మనకు ఆమ్లా వేసుకున్నాము, ఉసిరి వేసుకున్నాము, తోటకూర. సో చాలా మందికి స్పైసీగా తినడం నచ్చుతుంది. సో ఇలా చేసుకోవచ్చు. కొంచెం తక్కువ స్పైసీ చేసేవాళ్ళు మనం ముందు గ్రీన్ చిల్లీస్ ఏదైతే యాడ్ చేస్తామో అది కొంచెం తక్కువ యాడ్ చేసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, ఇదైతే పర్ఫెక్ట్గా ఉంది డిష్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే అందరికీ కూడా ట్రెడిషనల్ ఫుడ్స్ నచ్చవు. లైక్ ఇప్పుడున్న జనరేషన్లో అయితే ట్రెడిషనల్ ఫుడ్స్ అనగానే కొంచెం దూరం పెడతారు. అందరూ ఇటాలియన్, చైనీస్, మెక్సికన్ అంటూ ఉంటారు. యా, లైక్ మోస్ట్లీ నూడిల్స్, మంచూరియా, పాస్తా ఇది ఎక్కువ అయిపోయాయి. సో మైదా అని చెప్పేసి దూరం పెడుతున్నారు. బట్ సేమ్ ఇంగ్రీడియంట్ మనకు డిఫరెంట్ ఫామ్స్లో కూడా వస్తుంది. సో పాస్తా కూడా ఇప్పుడు వీట్ ఫామ్లో వస్తుంది. సో ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ ఏంటి అంటే హోల్ వీట్ పెనీ పాస్తా. ఓకే, సో పాస్తా అంటే అందరి ఫేవరెట్. సో ఇప్పుడు హోల్ వీట్తో కూడా వస్తున్నాయి పాస్తాలు, సో హెల్తీగా ఉండడానికి. సో నువ్వైతే కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తుంటావు కాబట్టి సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఈ హోల్ వీట్ పెనీ పాస్తా. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో హోల్ వీట్ పాస్తా, పెనీ పాస్తా అన్నమాట. ఓకే, సో డిఫరెంట్ వెజిటబుల్స్, బెల్ పెప్పర్స్, క్యారెట్స్ అండ్ జుకీనీ తీసుకొచ్చేసావు. అండ్ పార్స్లేనా అది? యా, పార్స్లే. ఓకే, సో సూపర్గా ఉన్నాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ, చాలా హెల్దీగా ఉన్నాయి. అండ్ హోల్ వీట్తో పాస్తా అన్నమాట. సో ఇప్పుడు అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాస్తా వచ్చేసింది. కినోవా పాస్తా వచ్చేసింది, హోల్ వీట్ అండ్ రాగి పాస్తా. ఓకే, సో ఇలా పాస్తా మీద కూడా మనం ఎగ్జిబిషన్ పెట్టొచ్చు అనమాట. అన్ని టైప్స్ ఆఫ్ పాస్తాస్ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ 1 స్పూన్ ఇవ్వండి.
సో నువ్వు పాస్తా ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చావు. ఆల్రెడీ సో వెరీ ఈజీ. అండ్ ఏవైతే వెజిటబుల్స్ ఉన్నాయో మనము స్లైట్గా సార్ట్ చేసుకుంటాం. అవును. ఓకే, సో నూనె వేడెక్కింది. నెక్స్ట్ పార్స్లే వేస్తున్నాను కొంచెం ఫస్ట్. సో ఇదేంటంటే ఒక కలర్ఫుల్ రెసిపీ అని కూడా చెప్పచ్చు. ఎస్, ఆబ్వియస్లీ ఆల్ రెడ్ కలర్, ఎల్లో, ఆరెంజ్, వైట్, గ్రీన్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో స్పూన్ క్యారెట్ వేస్తున్నాను. ఇప్పుడు వెజీస్ యాడ్ చేసుకుంటున్నాం. క్యారెట్, తర్వాత జుకుని. ఇవన్నీ కూడా లైట్గా సార్ట్ చేసుకోవాలి. జుకుని, ఓన్లీ ఏదైనా ప్రాసెస్ టైం పడుతుంది అంటే వెజిటబుల్స్ చిన్న చిన్న కట్ చేసుకోవడం తప్పితే ఇంకెక్కువ పెద్దగా ప్రాసెస్ ఏం లేదు, ప్రిపరేషన్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ బెల్ పెప్పర్స్. రెడ్ బెల్ పెప్పర్ వేస్తున్నాను ఫస్ట్. అలాగే ఎల్లో బెల్ పెప్పర్. సో లైట్గా సార్ట్ చేసుకోవాలి ఇవన్నిటిని. సో ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసేసాము. నెక్స్ట్ ఇంకా మనం స్పైసెస్ యాడ్ చేద్దాం. ఫస్ట్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆ తర్వాత పెప్పర్, మిరియాల పొడి, డ్రైడ్ ఆర్గానో, థైమ్, కొంచెం గార్లిక్ పౌడర్ కూడా, ఫైనల్లీ కొంచెం సాల్ట్. సో పిజ్జా మీద టాపింగ్స్ లాగా ఉన్నాయి ఆల్మోస్ట్. అదే అరోమా కూడా వస్తుంది. నెక్స్ట్ దీంట్లోనే మనం ఉడికించిన హోల్ వీట్ పాస్తా కూడా వేస్తున్నాం. ఓకే, సో యూజువల్గా పాస్తా అనగానే మనం వైట్ సాస్ ఎక్కువ యూస్ చేస్తుంటాము, లేకపోతే ఏదో ఒక సాస్ అనేది మ్యాండేటరీగా వేస్తుంటాం. బట్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆప్షనల్ అనమాట సాస్. పిల్లలు ఎవరైనా తినాలి అనుకుంటే సాస్ అలాగా వైట్ సాస్ వేస్తే సరిపోతుంది. సాస్ కొంచెం పైన టాపింగ్ లాగా వేసి కూడా ఇవ్వచ్చు. బట్ వెజీస్ చాలా తక్కువగా తింటారు పిల్లలందరూ. సో ఇలా వాళ్ళ పాస్తా అనగానే వాళ్ళు హోల్ వీట్ పాస్తానా లేదంటే మైదా పాస్తా ఏం చూడరు. సో పాస్తా కాబట్టి అందులో ఏది యాడ్ చేసినా ఇష్టంగా తినేస్తారు. ఓకే, సో కొంచెం వాటర్ అలా వేద్దాము. పల్లవి, సో చక్కగా ఫ్లేవర్స్ అన్ని పట్టేసి ఉంటాయి. ఒకసారి చూసిద్దాం. ఓకే, సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. ఎస్, ఓకే లాస్యా, హోల్ వీట్ పెన్నీ పాస్తా రెడీ అయిపోయింది. ఎస్,
హోల్ వీట్ పెనీ పాస్తా రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. హోల్ వీట్ పెనీ పాస్తాకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, పార్స్లీ 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, జుకునీ ముక్కలు 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఆరిగానో 1 టేబుల్ స్పూన్, థైమ్ 1 టేబుల్ స్పూన్, ఉడికించిన వీట్ పాస్తా 1 కప్పు. హోల్ వీట్ పెనీ పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడయ్యాక అందులో పార్స్లీ, క్యారెట్, జుకునీ, రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు వేసి కాస్త వేగాక చిల్లీ ఫ్లేక్స్, మిరియాల పొడి, ఆరిగానో, థైమ్, వెల్లుల్లి పొడి, తగినంత ఉప్పు, ఉడికించిన వీట్ పాస్తా, కొద్దిగా నీళ్లు చల్లి మూత పెట్టి బాగా మగ్గించుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ హోల్ వీట్ పెనీ పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దాము. ఓకే, అమేజింగ్గా ఉంది. అండ్ మేము జస్ట్ పిజ్జా మీద టాపింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ తింటే ఎలా ఉంటుంది అలా ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ వెరీ హెల్దీ కూడా. ఎస్, బయట పిజ్జా అంటే ఇది అన్హెల్దీ అనుకుంటాం, బట్ చాలా హెల్దీగా కుక్ చేసాము. అండ్ హోల్ వీట్ పాస్తా వేసాము కాబట్టి హోల్ వీట్ పెనీ పాస్తా అయితే సూపర్. ఎస్, అండ్ మనం ఏదైతే వెజ్జెస్ యాడ్ చేసామో అవన్నీ కూడా చక్కగా జెల్లప్ అయిపోయాయి. అండ్ మైదా పాస్తాకి వీట్ పాస్తాకి అంత తేడా ఏం తెలియట్లేదు, రెండు కూడా మంచి సిమిలర్ టేస్ట్ ఉన్నాయి. అండ్ చాలా సాఫ్ట్గా కూడా కుక్ అయ్యాయి. మనం ముందే బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువగా మనకు టైం కూడా పట్టలేదు కుక్ చేయడానికి. సో ఓవర్ కుక్ కూడా మనం ఏం చేయలేదు ఇందులో. సో 2 రెసిపీస్ చాలా బాగున్నాయి. రోటి పచ్చడి కూడా ఎక్సలెంట్గా ఉంది, తోటకూర పచ్చడి, అండ్ హోల్ వీట్ పెనీ పాస్తా కూడా బాగుంది. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ తోటకూర పచ్చడి ఏదైతే ఉందో, తోటకూరలో మనకు ఐరన్ ఎక్కువగా లభిస్తుంది అండ్ దానివల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. అండ్ అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ అందులో ఉసిరికాయ కూడా యాడ్ చేసాం కాబట్టి దాంట్లో నుంచి మనకు మంచి వైటమిన్ సి లభిస్తుంది, ఇమ్యూనిటీ లెవెల్స్ని పెంచుతుంది అండ్ ఫర్టిలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హోల్ వీట్ పెనీ పాస్తా. సో హోల్ వీట్ పాస్తా ఏదైతే ఉందో, సో ఇది మైదాతో కంపేర్ చేస్తే డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో మనకు చక్కటి ఫైబర్ లభిస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఈ పాస్తా తిన్నారంటే సో వాళ్ళకి షుగర్స్ కూడా బ్యాలెన్సింగ్గా అవుతుంది, ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా ఉండదు. అండ్ బీపీ కూడా ఎక్కువగా ఫ్లక్చువేట్ అవ్వకుండా చూస్తుంది. సో వెయిట్ లాస్కి ఎవరైతే ప్లాన్ చేస్తారో సో వాళ్ళు మైదా పాస్తా కాకుండా హోల్ వీట్ పాస్తా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో యాడ్ చేసిన వెజీస్ అన్నీ కూడా, ఫస్ట్ క్యారెట్ వచ్చేసి వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, సో మన ఐ విజన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ బెల్ పెప్పర్స్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. సో ఎవరికైతే వాపులు చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయో వాళ్ళు బెల్ పెప్పర్స్ని వాళ్ళ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ వైజ్ కూడా 2 అమేజింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.